మార్నింగ్ లేవగానే చాలా ఆకలి అనిపించింది, కానీ ఆ రోజు ఫుల్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా మారింది. అదేంటో చెప్తా, మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మార్నింగ్ లేవగానే చాలా ఆకలి అనిపించింది. వెంటనే బ్రష్ చేసి హోటల్కి వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చాం. ఎందుకంటే ఇంట్లో అమ్మ లేదు. నిన్న గామాలపాల్లో వదిలేసి వచ్చాం ఒక 2 days ఉంటా అంటే. నేను టిఫిన్ తింటూ ఉంటే ఈ గ్యాప్ లో మా మహేష్ గాడు వచ్చాడు. టిఫిన్ అయ్యాక నేను ఫ్రెష్ అప్ అయ్యా. అప్పుడే మా తాతయ్య రాక రాక ఇంటికి వచ్చారనమాట. తాతతో నేను అప్పుడు ఒక మాట చెప్పాను, ఇక్కడే ఉండి మళ్ళీ వస్తాను అని చెప్పి. మేము స్కూటీ తీసుకొని స్టార్ట్ అయ్యాం. నేను మహేష్ కలిసి చికెన్ తీసుకొద్దామని వెళ్ళాం. మధ్యలో మనోడు మనకు ఒక ట్విస్ట్ ఇచ్చాడు. నిన్న పెట్రోల్ బంక్ లో డ్యూటీకి వెళ్ళినప్పుడు అక్కడ నా చార్జర్ మర్చిపోయి వచ్చాను పొద్దున అని చెప్పాడు. సో బంకు దగ్గరకు పోనీ చార్జర్ తీసుకుని వెళ్దాం అని చెప్పాడు మనోడు. అలా పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్లి చార్జర్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. చికెన్ షాప్ కి వెళ్లి చికెన్ తీసుకున్నాం. మన మహేష్ ఈ గ్యాప్ లో వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాడు అనమాట. ఇంటికి వస్తూ ఉంటే మళ్ళీ నాకు ఇంకోటి గుర్తొచ్చింది. ఎలాగో చికెన్ తీసుకెళ్తున్నాం కదా, తాతయ్యకి థమ్స్అప్ తీసుకెళ్దాం అనిపించింది నాకైతే. మళ్ళీ పెట్రోల్ బంక్ వెళ్లి ఫోన్ పే తో క్యాష్ తీసుకున్నాం. దేవాలయంకి వెళ్ళాము. అలా తాతయ్యకి థమ్స్అప్ తీసుకొని ఒక షాప్ దగ్గర అయితే ఆగా. తాతయ్య తాగినప్పుడు మేము కూడా ఎలాగైనా తాగాలని చెప్పేసి ఒక థమ్స్అప్ అయితే తీసుకుని వచ్చాడు మన మహేష్. ఫైనల్లీ ఇంటికి వచ్చాం. మహేష్ చికెన్ కట్ చేస్తున్నాడు. నేను ఈ గ్యాప్ లో ఎలాగో సమ్మర్ వచ్చిందని చెప్పేసి కూలర్ క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. అప్పుడే నాకు ఇంకొక ఐడియా కూడా వచ్చింది, బైక్ కి వాటర్ సర్వీస్ చేద్దాం అని చెప్పేసి. సో అలా బైక్ కిందకి దించేసి వాటర్ సర్వీసింగ్ అయితే స్టార్ట్ చేసా. కొంచెం సేపు తర్వాత మహేష్ పిలిచాడు, చికెన్ అండ్ రైస్ రెడీ అయింది రా అని చెప్పి. ఫాస్ట్ గా వర్క్ కంప్లీట్ చేసి హ్యాండ్స్ వాష్ చేసుకుని కూర్చున్నా. ఏ మాటకు ఆ మాట అబ్బా, అమ్మ చేతి ఫుడ్ అంటే అసలు వేరే లెవెల్, మాటల్లో చెప్పలేం. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి బిజీ అండ్ ఫన్ డే ఎక్స్పీరియన్స్ చేశారా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను మీ శ్రీధర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.